హాయ్ హలో నమస్తే అండి. ఎంఆర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఎండు రొయ్యలు ఇష్టపడే వారికి ఈ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి చూడండి. దానికి కావాల్సినవి ఎండు రొయ్యలు, బీరకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. దానికోసం నేను ఒక 100 గ్రాములు ఎండు రొయ్యలు తీసుకొని ముందుగా ఓ పావు గంట ముందు నానబెట్టుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఒక అర కేజీ బీరకాయ తీసుకొని ఇలా చెక్కు తీసుకొని కడుక్కుందామండి. ఈ చెక్కులు పారేయకుండా చట్నీ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. శుభ్రంగా కడిగి బీరకాయలు ఇలా చెక్కు తీసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని కూర చేసుకుందాం. చాలా బాగుంటుందండి కర్రీ. బీరకాయలు కట్ చేశాను. ఎండు రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేశాను. 2 పచ్చిమిర్చి కట్ చేశాను. దీనికోసం తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకుని 2.5 గరిటెలు ఆయిల్ వేసాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి తాలింపు వేసి దాంట్లో ఎండు రొయ్యలు వేసుకుందామండి. ఎండు రొయ్యలు తాలింపులో ముందుగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇట్లా కలుపుతూ వేసుకోవాలి. ఫ్రై అయినాయండి. బీరకాయ కొంచెం క్రష్ చేసుకుని వేసుకుందామండి. తొందరగా మగ్గిపోతుంది అలా క్రష్ చేస్తే. దాంట్లో కొంచెం కళ్ళుప్పు వేసి కారం వేసి ఫ్రై చేసుకుందామండి. కొంచెం కళ్ళుప్పు వేసాను. ఒక 2 స్పూన్లు కారం వేసాను. పసుపు 3 వేసి మిక్స్ చేసుకుందామండి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసుకుని మనం కలుపుతూ ఉండాలండి. బీరకాయలో వాటర్ వచ్చి చక్కగా మగ్గిపోతుంది. ఈలోపు చట్నీకి చూపిస్తానండి. కొన్ని పచ్చిమిర్చి, ఆ బీరకాయ చెక్కులు, ఆ 2 టమాటాలు మొత్తం కలిపి కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలండి. ఈ బీరకాయ తొలిని ఇలా మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ, పెద్ద ముక్కలు కాకుండా అలా కట్ చేసి, టమాటా కూడా కట్ చేసుకుని వేసుకొని ఆయిల్ వేసి మూత పెట్టేస్తే మగ్గిపోతాయండి. బీరకాయ కూర ఎలా ఉందో చూద్దాం. ఫ్రై చేస్తూ ఉన్నామండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ. బీరకాయ కూడా మగ్గింది. కొంచెం వాటర్ వేసాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మగ్గించుకుందామండి. చట్నీకి కూడా మగ్గిపోయినాయి. ఇది బరకగా మిక్స్ చేసుకోవాలండి. కూర చూద్దాం. వాటర్ వేసాం కదా, చక్కగా ఉడుకుతుందండి. మంచి స్మెల్ వస్తుంది. ఎండు రొయ్యలు ఇష్టం ఉన్న వాళ్ళకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీ కూడా కొంచెం చింతపండు వేసి మగ్గించేద్దాం. ఇది మిక్సీ వేసుకోవటమేనండి. ఇంకా కర్రీ చూద్దాం. వాటర్తో చక్కగా ఉడుకుతుందండి. మంచిగా దగ్గరకు వచ్చేసింది. చూద్దాం, టేస్ట్ చూద్దాం. ఉడికిపోయిందండి. చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.